ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా వస్తున్న వాళ్ళు మామూలు విషయం కాదు. అందులో అమ్మాయిలందరూ కూడా బీఈడీ చదివిన వాళ్ళు కొంతమంది, అదేవిధంగా బీటెక్ చదివిన అమ్మాయిలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొక్కు చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం వాళ్ళ ప్రకృతి మీద ఉన్న శ్రద్ధ, ఏ విధంగా ఉన్నారో అనే విషయం ప్రస్తుతం స్కిన్నెర్సాని ఫారెస్ట్లో పనిచేస్తున్న ఇద్దరు బీట్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీఈడీ, బీకామ్, బీఎస్సీ బీఈడీ చేసిన పార్వతి ఉన్నారు. అదేవిధంగా బీటెక్ బీటెక్ చేసి సెకండ్ ఇయర్లోనే జాబ్ సంపాదించిన లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. వీళ్ళు అడిగి చెప్దాం. పార్వతి గారు చెప్పండి, మీరు చదివిన సబ్జెక్ట్ వేరు, టీచర్ అవ్వాలనుకున్న వారు మీరు ఇందులోకి వచ్చారు. ఇక్కడ జాబ్ ఎలాగో? అంటే క్వైట్ ఆపోజిట్ ఉంది సార్. బీఈడీ చేశాను నేను. టీచర్గా వెళ్దాం అనుకునే లోపల ఈ నోటిఫికేషన్ పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. సో ఈ ఎగ్జామ్ రాసి ఇందులో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇక ఈ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. టీచర్ అవ్వాల్సిన మీరు 10 మందికి పాఠాలు చెప్దాం అనుకుని వచ్చారు, మీ కోరిక అది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి చుట్టూ అడవి, చీకటి ఇవన్నీ కనపడగానే ఈ నేచర్ చూడగానే ఏమనిపిస్తుందండి? అంటే టీచర్ అవ్వాలనుకున్నారా, లేదు ఇదే బాగుంది అనిపిస్తుందా? టీచర్ అవ్వాలని అనుకున్నాను సార్. కాకపోతే ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ చేస్తే బాగుంటుంది, ఫారెస్ట్ని డెవలప్ చేయాలి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బాగుందని ఇందులోనే ఉండిపోయాను. శ్రీనివాసరావు గారి సంఘటన జరిగిన తర్వాత ఏమనిపిస్తున్నారు మీకు? ఇది డిపార్ట్మెంట్ ఉందామా, లేదు వెనక్కి వెళ్ళిపోదామా, లేదు ఇక్కడే ఖచ్చితంగా కసిగా పనిచేసి ఈ సంపదను కాపాడదాం అనిపిస్తుందా? శ్రీనివాస్ హత్య చాలా దారుణంగా జరిగింది సార్. చాలా క్రూరంగా చంపివేయడం అనేది జరిగింది. ఆ దృశ్యాన్ని చూస్తే చాలా భయం వేసింది మాకు. కానీ సార్ ఒక మంచి వ్యక్తి, చాలా ఎటువంటి వ్యక్తులనైనా మంచిగా మోటివేట్ చేస్తారు, డేర్ అండ్ డాషింగ్ పర్సన్. అలాంటి వ్యక్తిని మా డిపార్ట్మెంట్ కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ మేము ఈ డిపార్ట్మెంట్లో సార్ని స్పోర్టివ్గా తీసుకొని ఇదే డిపార్ట్మెంట్లో ఇంకా బాగా మంచిగా పనిచేయాలి, ఇంకొక ఆఫీసర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను సార్. ఓకే, పార్వతి గారు ఉన్నారు. టీచర్ అవ్వాల్సిన ఆవిడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ మీద మక్కువతో దీని మీద ఎక్కువ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. శ్రీనివాసరావు గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు ఏమాత్రం మనోధైర్యం కోల్పోవట్లేదు. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ఉంటాం, ప్రకృతిని కాపాడుతాం, వృక్ష సంపదను మీకు భావి తరాలకు అందిస్తామంటూ పార్వతి గారు అంటున్నారు. ఇంకా సాఫ్ట్వేర్లో అవ్వాల్సిన ఆవిడ ఒక అమ్మాయి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆవిడ కూడా బీటెక్ చేసి సెకండ్ ఇయర్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్తో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు, శ్రీనివాసరావు గారి హత్య తర్వాత ఆమె ఏ విధంగా ధైర్యం ఉన్నారా, లేదు ధైర్యాన్ని కోల్పోతున్నారు విషయాన్ని ప్రస్తుతం మనతో సాఫ్ట్వేర్ అవ్వాల్సిన ఒక ఆఫీసర్, బీట్ ఆఫీసర్గా ఉన్నారు. చెప్పమ్మా. లక్ష్మీ ప్రసన్న. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. 2019లో రిక్రూట్ అయ్యాను నేను. ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా మేము ఇటు ఎందుకు వచ్చామంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, ఎన్విరాన్మెంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే ఇటు వచ్చాము. మాకు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో కూడా మా ఎఫ్డిఓ సార్ అయినా, ఎఫ్ఆర్ఓ సార్ అయినా చాలా సపోర్ట్ ఇస్తారు. అలాగే మేము ఏమీ భయపడం, లోపలికి వెళ్ళాలన్నా, వర్క్ చేయాలన్నా మాకు టీం సపోర్ట్ ఉంటుంది, ఏమీ భయపడం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ అయ్యి రావాలి అనుకుంటున్నారో వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు కదా, వాళ్ళు భయపడతారు రావడానికి, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేరు. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాము. అంటే శ్రీనివాస గారు హత్య తర్వాత జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ సంఘటన రిపీట్ కాకుండా కూడా గవర్నమెంట్ కొంచెం సీరియస్గా యాక్ట్ చేస్తారు. మీరు సాఫ్ట్వేర్ అవ్వాల్సిన బాటలో ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాక్ టైం బీట్లు ఉంటాయి, ఫారెస్ట్ బీట్లకు వెళ్ళడం, చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది, అరుపులు. అసలు భయం అనిపించదు. బయట మనుషుల్లో తిరగడం కంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో తిరగడమే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు బయట చూస్తున్నారు, అమ్మాయిలకి ఎక్కడ ప్రొటెక్షన్ లేదు కదా, కానీ నేచర్లో ఏముండదు కదా, మాకు ఏం ప్రాబ్లం ఉండదు. పులులు అటువంటి ఎదురైనప్పుడు అదేంటి, మనుషుల్లో తిరిగే క్రూర మృగాల కంటే ఆ వన్యమృగాలు ఏమీ చెయ్యవు. అవి మనం ఏమైనా వాటికి హాని చేస్తామేమో అనేసి అవి భయపడి దాడి చేస్తాయి అంతే కదా, కానీ మనుషులు అలా కాదు కదా. సో మాకు ఇదే చాలా హ్యాపీ అనిపిస్తుంది, నేచర్లో తిరగడం. ఓకే, సాఫ్ట్వేర్ అవ్వాల్సిన ఆమెను ఇటు వచ్చారు మీరు, ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. మీలాగే చాలామంది అమ్మాయిలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి సర్వీస్ చేసుకోవచ్చు. మనకి బయట నుంచి సపోర్ట్ లేకపోయినా డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు, ఎవరు భయపడకండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనం కూడా వెళ్తే ఇలానే జరుగుతుందేమో అనే భయం ఏమీ వద్దు.
దీనితోనైనా కొంచెం ప్రభుత్వం స్పందించి మంచి చర్యలు తీసుకొని మాకు సపోర్ట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారి హత్య జరగడం దురదృష్టకరమైన డిపార్ట్మెంట్లో మాత్రం ఎలాంటి మనోధైర్యం కోల్పోవట్లేదు. ఖచ్చితంగా వృక్ష సంపదను కాపాడడానికి, భావి తరాలకి ఈ సంపదని బహుమతిగా ఇవ్వడానికి మేము మరోసారి ఖచ్చితంగా ప్రాణాలకైనా సిద్ధం అంటున్నారు. కానీ అటవీ సంపదను కాపాడాలంటే మాకు కేవలం ఆయుధాలే కాదు, ప్రభుత్వంలో ఉన్న పాలసీస్ కూడా మారాలి. ముఖ్యంగా చట్టాల మార్పులు తీసుకురావాలి. ఫారెస్ట్లో అటవీని చెట్టును కొట్టాలంటే కొట్టిన వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయని ఒక మెసేజ్ కానీ పోతే ఖచ్చితంగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అంతేకాకుండా గుత్తుకోయలు ఎక్కువ ప్రధాన సమస్య ఉంది కాబట్టి పక్క రాష్ట్ర వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య శాశ్వత పరిష్కారం చూడాలంటున్నారు ఇక్కడున్న మహిళా సిబ్బంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, కేవలం ఇది ప్రభుత్వం ఒకటే చేయాల్సిన విషయం కాదు, దీనికి స్థానికులు కూడా సహకరించాలి. వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఈ వృక్ష సంపద, అటవీ సంపద ఇది మనది అని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని కాపాడుతాం. వీళ్ళ ఆఫీసర్లు చెప్తున్న మాటల్లో చూస్తుంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, గతంలో ఉన్న ఆఫీసర్లు అవ్వచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు అవ్వచ్చు, మనకి ఇంత మంచి వృక్ష సంపద ఇచ్చారు, అటవీ సంపదను ఇచ్చారు. భావితరాలకి ఈ సంపదను మనం కానీ ఇవ్వకపోతే మనల్ని చాలా దానికి చాలా ఇబ్బంది పెడతారు. మన మీద చెడు అభిప్రాయం నెక్స్ట్ తరాలకు పడుతుంది. కాబట్టి ఈ సంపదను భావితరాలకు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అటవీ సంపద అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి కాదు, మన ఆస్తి అని భావిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ అటవీ శాఖలో ఉన్న మహిళా బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ యొక్క అభిప్రాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తుకోయల చేతిలో దారుణ హత్యకు గురైన శ్రీనివాస గారు హత్య తర్వాత అటవీ శాఖ సిబ్బందిలో ధైర్యం పెరిగిందా, లేదు ఇంకా కసిగా పనిచేస్తున్నారా, లేదు భయపడి అడవిలోకి వెళ్ళిపోతున్నారా అనే అంశంపై ఈరోజు ప్రధానంగా మాట్లాడుతున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేవలం మగవాళ్ళు మాత్రమే భయపడడం కాదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. గుత్తుకోయలకు దాడికి కానీ, లేదా ఫారెస్ట్లోకి వెళ్తున్నప్పుడు స్మగ్లర్స్ దాడికి కానీ, లేదంటే మృగాల నుంచి దాడిని తప్పించుకోవడానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తుంటే ఇప్పుడు మన ఫారెస్ట్లో కనిపిస్తున్న ఫారెస్ట్లో కేవలం మగవాళ్ళే కాదు, అటవీ శాఖ సంబంధించిన ఆడపిల్లలు, అదేవిధంగా చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇటీవల జరిగిన శ్రీనివాసరావు గారి హత్య తర్వాత వాళ్ళు ఏ విధంగా మనోధైర్యం కోల్పోయారా, లేదు ఇంకా కసిగా వెళ్తున్నారనే విషయాల్ని వాళ్ళని అడిగి తీసుకున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న చాలామంది మహిళా ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ బీట్ ఆఫీసర్స్తో పాటు సెక్షన్ ఆఫీసర్ వరకు కూడా ఉన్నారు. వీళ్ళందరిని అడిగి ఇటీవల జరిగిన సంఘటన ఏ విధంగా, ఏ కోణంలో చూస్తున్నారు, ఆయుధాలు లేకుండా అడవిలో తిరగడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న ప్లాంటేషన్ ఏ విధంగా కాపాడబడుతున్నారు, రాబోయే తరానికి ఈ సెక్షన్ ఆఫీసర్లు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ వన్య సంపదను ఏ విధంగా కాపాడడానికి కృషి చేస్తున్న విషయాల్ని మనం మాట్లాడదాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని డివిజన్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్ హారిక గారితో పాటు చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ప్రస్తుతం హారిక గారిని అడిగి తెలుసుకున్నాం. హారిక గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇటీవల జరిగిన సంఘటన తర్వాత ఆ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ మెయిన్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చేది డిపార్ట్మెంట్లో తరపు నుంచి వాళ్ళ గొత్తికోయ హ్యాబిటేషన్స్ అనేది మాకు మెయిన్గా ప్రాబ్లం అండి. ఆ గొత్తికోయ హ్యాబిటేషన్స్ అనేవి మనం ఇక్కడ స్టేట్ వైడ్గా మనం ఇక్కడ నుంచి వాళ్ళని తరలించాలని మేము భావిస్తున్నాము. ఆ గొత్తికోయస్ అనేటి వాళ్ళు లేకపోతే మనంగా అందరం కలిసి ఒక గట్టుగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, లోకల్ విలేజెస్ అందరి నుంచి మన యొక్క ఫారెస్ట్ని మనం పెంచుకోగలుగుతాము. ఎన్నో జీవుల్ని మనం బతికించుకోగలుగుతాం. రేపటి భవిష్యత్తున మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ, ఒక యానిమల్స్ కానీ ఒక ఫారెస్ట్ ఉంది అని చెప్పుకోవాలంటే వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఈ ఘటనకి మా డిపార్ట్మెంట్ మేము లేడీస్ అందరం కానీ ఎవరు భయపడడం అనేది ఏమీ లేదండి. ముందడుగు వేసి ఏదైతే ఉందో దానికి ప్రకారం మేము ఆయుధాలు అన్నీ కావాలని మేము అంటున్నాం. బట్ మాకు ఇదేం కదా, మేము జస్ట్ లేడీస్ పైన జెంట్స్ అయినా ఎవరైనా అందరికీ ఈక్వల్ డ్యూటీస్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఆ ఈక్వల్ డ్యూటీస్ అనటం వల్ల అందరం ఈక్వల్ మ్యాక్సిమం ఈ టీం వర్క్ చేసుకుంటాం వెళ్తాం. బట్ ఎక్కడో చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరగకుండా అయితే ఉండదు. ఆ ఇన్సిడెంట్స్ నుంచి మేము రెక్టిఫై చేయాలి అంటే మాకు కొంత సపోర్ట్ హైయర్ ఆఫీసర్స్ నుంచి మెయిన్ సపోర్ట్ ఉండాలి. మాకు ఫారెస్ట్ స్టేషన్స్ అనేటివి మెయిన్. ఆ ఫారెస్ట్ స్టేషన్స్ అనేటివి మెయిన్ మాకుంటే లోకల్లో ఉన్న హ్యాబిటేషన్స్ కానీ విలేజర్స్ కానీ ఎవరికైనా మాకు సపోర్టివ్గా ఉండి మాకు కాస్త విల్లింగ్గా ఉంటుంది. ఆ స్టేషన్స్ అనేటివి మాకు మైనస్ అవుతున్నాయి. మేడం, ఈ స్టేషన్ డిమాండ్ అడుగుతున్నారు, కొంతమంది వెపన్స్ కావాలని అడుగుతున్నారు. ఒకసారి ఇష్యూ అంటే శ్రీనివాసరావు గారి హత్య కన్నా ముందు మీ డిపార్ట్మెంట్ మీద చాలామంది దాడులు జరిగాయి. కామారెడ్డిలో అవ్వచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో అవ్వచ్చు. ఆ రెండు ఇన్సిడెంట్స్ కన్నా ముందు తర్వాత శ్రీనివాసరావు హత్య జరిగింది. దీంట్లో ఆ సంఘటన తర్వాత మీ ఆఫీసర్స్ అందరూ, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు
అంటే ఆ సబ్ డివిజనల్ కాకుండా మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ అంతా కూడా డెడ్ బాడీ దగ్గర రావడం, ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకురావడం, మంత్రి గారి సమక్షంలో నినాదాలు చేయడం చేశారు. అంటే అంత ఆవేశం మీ డిపార్ట్మెంట్ అంతా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మేము ఒక సిన్సియర్ ఆఫీసర్, మేము అందరం సిన్సియర్గా డ్యూటీస్ చేస్తాం. కానీ ఒక సిన్సియర్ ఆఫీసర్ దాడులు జరగటం, కొట్లు మాట్లాడుకోవటం వేరు. ఒక హత్యకు అంత నరకంగా, అంత ఒక కోడి మేకని నరికినంత విధంగా నరికి అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే విలేజ్, వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ బతకకుండా నువ్వు డిపార్ట్మెంట్లో నువ్వు వచ్చి నువ్వు బతుకుతున్నది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక జీవనం సాగిస్తున్నావు. అలాంటి నువ్వు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నీకేం అన్యాయం చేయలే, మాకు ఉన్న రైట్స్ ప్రకారం మేము వెళ్తున్నాం. నువ్వు అంత కిరాతంగా చంపాల్సిన అవసరం లేదు. అయినంత ఆఫీసర్, మాకు ఒక ఎక్స్పీరియన్స్డ్, మాకు రాబోయే తరాలకు కానీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ మేము పోగొట్టుకున్నాం. అంటే ఆయనలో ఉన్న నిజాయితీ మీకు మరి నచ్చి ఆయన చనిపోవడంతో బాధతో మీరు ఆయన నిజాయితీ ఉంది, సిన్సియారిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ రిమార్క్ అనే కాదు, ఈచ్ అండ్ ఎవరీ ఆ యొక్క ఆఫీసర్తో మిగతా అన్ని ఆఫీసర్స్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అందరూ చేస్తారు. బట్ ఎస్పెషల్లీ టార్గెట్ చేసి చేయటం వల్ల మెయిన్ గొత్తిగోయే హ్యాబిటేషన్స్ వల్ల మేము బాగా మాకు అసలు చెప్పుకోవడానికి కూడా బాధ. మా ఫారెస్ట్లో బతుకుతూ వాళ్ళు మా ఫారెస్ట్ మీద రైడ్ అనేది కరెక్ట్ కాదు. అది ఓకే. వాళ్ళు అంటే శ్రీనివాసరావు హత్య జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంతో మాట్లాడే ముందు ఇక్కడ మీ డ్యూటీస్ ఏముంటాయి, ప్లాంటేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తుంటారు, రెగ్యులర్గా తిరిగే ప్లాంటేషన్ ఏ విధంగా మీరు దీన్ని కంట్రోల్ చేస్తుంటారు? అంటే గుత్తుగోయలు కానీ లేదంటే స్మగ్లర్స్ కానీ లోపల రా సార్, ఈ ప్లాంటేషన్స్ అనేది వచ్చేసి సార్, మేము అప్పటికప్పుడు విలేజెస్ తను కాకుండా ఒక 3 to 3 years బిఫోర్ నుంచే జనాలకి ఓవరాల్గా మోటివేషన్ చెప్పుకుంటూ వస్తాం. మా హైయర్ ఆఫీసర్స్ కూడా మీరు ఇప్పుడు చెప్పడంతో ఇమీడియట్గా అని చెప్పారు. జనాలలో కానీ విలేజర్స్లో కానీ ఒక 2 years యాక్షన్ అనేది, యాక్టివిటీ అనేది వాళ్ళలో ప్లాన్ చేసుకుని ముందు నుంచే చెప్పుకుంటూ వస్తాం. 1 year 2 years నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ విలేజర్స్కి సర్పంచ్ నుంచి అమ్మ మీకు ఈ సాగు ఇప్పటివరకు చేసుకున్నారు, మీరు నాన్ ట్రైబ్స్ మెయిన్ ఎస్పెషల్లీ ఫోకస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నాన్ ట్రైబ్స్ మీద ఫోకస్ చేస్తాం. ఆ నాన్ ట్రైబ్స్ మీద ఫోకస్ చేయటం వల్ల ఫోకస్ చేసి ఎవరికైతే మినిమం ఎక్సెస్ 20 to 30 acres పైన ఉంటాయో వాళ్ళకి మేము ఫోకస్ చేసి ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం మేము బేస్అవుట్ చేసి తీసుకుని ఇంత ఏరియా షెడ్యూల్కి ఇంత ఈ ఏరియాలో ఈ ఇయర్ ఇంత ఏరియా, ఈ ఇయర్ ఇంత ఏరియా అని టార్గెట్ చేసుకుని ప్లాంటింగ్స్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం చూసింది ఇది 3rd year మెయింటెనెన్స్. మీరు ఈరోజు ఇంత గట్టిగా వచ్చింది అంటే ఈ ప్లాంటింగ్ 3rd year మెయింటెనెన్స్. మనకి ఇది ఎంత కష్టపడి మేము ప్లాంటింగ్ చేసి ఇంత చేస్తే కానీ ఈరోజు ఈ మొక్కకు రాలేదు. మాకు రీసెంట్గా ఇప్పుడు ROFR సర్వే అనేది మొదలవటం వల్ల ఎన్నో ప్లాంటేషన్ రైజింగ్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ గొత్తికోయస్ కానీ లోకల్ ట్రైబ్స్ కానీ కేవలం ROFR సర్వే వల్ల మాకు పోయిన భూములు కూడా వస్తాయి అని మెయిన్ పాయింట్ వచ్చేసేది. అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు, మా భూములు మాకు వస్తాయి అంటే మ్యాక్సిమం ప్లాంటింగ్ చేసే వాళ్ళు కూడా ఇయర్ వైజ్ 2005 కంటే ముందు తీసుకోలేదు. తర్వాత ప్లాంటింగ్ నుంచే వాళ్ళ దగ్గర మేము ఓవరాల్గా విలేజర్స్తో మాట్లాడి వాళ్ళతో ఒక కంక్లూషన్కి వచ్చినాకే టీం వర్క్ ఫాలో అయ్యి హయ్యర్ ఆఫీస్ నుంచి ఓకే అనుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే ఈ 3వ స్టేజ్ వచ్చే వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళతో మీకు ఇబ్బందులు ఉంటాయా? స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇబ్బందులు ఉంటాయి, బట్ మేము వాళ్ళతో మోరల్ యాక్టివిటీస్ కానీ ఇన్స్ట్రక్షన్ చేస్తాం. చాలా ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుండి మీకు ఎప్పుడు ఏ స్థాయిలో జరుగుతుంటుంది మీకు ఇబ్బందులు? ఇప్పుడు 100 మందిలో ఒక 50 మంది ఒప్పుకుంటారు, ఇంకొక 50 మంది ఒప్పుకోరు. అవును, 50 మందికి సర్ది చెప్తే ఇంకొక 50 మందికి కావాలని మా భూమి పోతున్న హక్కు వాళ్ళు వస్తారు. కానీ మేము వాళ్ళకి ఫైటింగ్ వస్తాం. మాకు మిషన్ల మీద అడ్డుపడటము, దాడి చేయటం, ఆడవాళ్ళని అవన్నీ పెడతారు. వాళ్ళకి మా హయ్యర్ ఆఫీసర్స్ సపోర్ట్ చేసి నచ్చజెప్పి రిలీజ్ చేస్తారు. బట్ మేము ఆ ప్రొటెక్షన్, ఆ టీం వర్క్ వాళ్ళు ఉన్న అంతవరకే ఇస్తాం. 1 month 2 months, ఆ 2 months నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రెగ్యులర్గా వాచర్ అయితే ఉంటాడు. ఆ వాచర్ అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు. నైట్ ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు మా డ్యూటీస్ అనేవి మ్యాక్సిమం అందరూ ఎక్కడైనా ఏమైనా అటెంప్ట్ ఉంది అంటే 100% అందరు అటెంప్ట్ అవుతారు. కానీ వచ్చే లోపల థెఫ్ట్ జరిగితే మనం బాధ్యులం అవ్వలేము కదా. చెట్టు ఉంది, ఈ చెట్టు మూడో థర్డ్ స్టెప్లో వచ్చింది అంటున్నారు, దీన్ని కూడా వాళ్ళు కట్ చేస్తారా? చేస్తున్నాం. ఇప్పుడు జరిగే సర్వే ROFR జరుగుతున్న ఇబ్బందులు అవే కదా సార్. మనకి ఇప్పుడు సంద్రాలపాడు ముందు సేమ్ మేము మీరు ఎలా చెప్పారో, మీరు ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో రిట్రైవ్ చేసి మేము ల్యాండ్ని రిట్రైవ్ చేసి మొక్కలు వేసాము. ఇది 1st year 2nd year 3rd year మెయింటెనెన్స్ వరకు అయిపోయింది. ఈ చెట్టు ఇంత లావైంది అంటే పక్కన వాళ్ళు 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటే వాళ్ళ భూమి వాళ్ళు సర్వే చేయించుకుంటున్నారు. వాళ్ళకి ROFR టైటిల్ డీడ్ అనాలి, ROFR పట్టా కాదు. ఇది ఆస్కింగ్ ఇంగ్లీష్లో అయితే ROFR టైటిల్ డీడ్, తెలుగులో అయితే ROFR హక్కు పత్రం, పట్టా. ఇట్స్ నాట్ పట్టా. రెవెన్యూ అయితేనే దాని పట్టా అనాలి.
దాన్ని ఏం చేస్తుండ్రంటే ఈ ప్లాంటేషన్లో నా భూమి వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని మళ్ళీ మొక్కలు నాటారు, నాటి దీన్ని నరికేసి దీన్ని సర్వే చేయించుకుంటే నాకు 60 టైటిల్ డీడ్ వస్తుంది అన్న ఉద్దేశంతో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటాము డ్యూటీలో. ఈవినింగ్ టైము నైట్ టైము మాకు థ్రెట్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తెలియకుండా మేము ఎప్పుడైతే విలేజ్ నుంచి బయటికి వెళ్తామో ఆ టైంలో నైట్ వచ్చేసేసి నరికేస్తున్నారు. తర్వాత వచ్చి ఎఫ్ఆర్సీ కమిటీ లోకల్ విలేజ్ వాళ్ళే కదా, వాళ్ళు వచ్చి సర్వే చేయమంటున్నారు. అంటే చెట్టు మొదల వరకు నరుకుతారా, సగం వరకు నరుకుతారా? మొత్తం కింద వరకు నరికేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే మీరు సర్వే చేయించుకోండి మీకు 60 టైటిల్ డీడ్స్ వచ్చేస్తాయి అనేసి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అట్లా చేయకుండా ఉంటే మా మీద దాడులు జరగవు అనేది మా అభిప్రాయం. అంటే మీరు 3 సంవత్సరాలు చెట్టు కష్టపడి పెంచితే వాళ్ళ చుక్క అవును సార్, చాలా బాధ అనిపిస్తుంది కదా. చాలా బాధ అనిపిస్తుంది సార్. మేము రాత్రి పగలు లేబర్తో దాని చుట్టూ కలుపు తీపిచ్చి దానికి ఫెర్టిలైజర్ వేసి దానికి సాయిల్ వర్క్ చేపించి దీంట్లో దున్నిచ్చి 3-4 సంవత్సరాలు దీన్ని దున్నియటం, దీంట్లో కలుపు తీపియటం, మహావీర వీడ్ రిమూవల్, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము చేస్తే ఇది ఇంత పెరుగుతుంది. దాన్ని మా కళ్ళ ముందే దారుణంగా నరికేస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. దాన్ని అడ్డుకోవడానికి వెళ్తే మా మీద దాడులు చేస్తారా, మమ్మల్ని నరికేస్తారా? మేము ప్రకృతికి మిత్రులమండి, మేము ప్రకృతికి మిత్రులం. ఈ చెట్లు ఇలా పెరిగి ఇవి ఆక్సిజన్ ఇస్తేనే కదా భూమి మీద మనిషి బతికేది. ఆక్సిజన్ లేకపోతే ఎలా బతుకుతారు మనుషులు? గ్లోబల్ వార్మింగ్ ఎలా పెరిగిపోయింది, హిమాలయాలు ఎట్లా కరిగిపోతున్నాయి, మంచు ఎలా కరిగిపోతుంది, నదులు సముద్రాలు ఎట్లా పొంగుతున్నాయి. ఈ సంవత్సరం భద్రాచలం ఎంత హైట్ వరకు వచ్చిందండి. టీవీల ముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నాం, ఉంటుందా మునిగిపోతుందా, కట్ట ఉంటుందా తెగిపోతుందా అని దాదాపు 1 వారం రోజులు టీవీల ముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. ఆ క్లైమేట్ చేంజ్, దట్ ఈజ్ ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్, దట్ ఈస్ ద క్లైమేట్ చేంజ్. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? దేశాలన్నీ మొత్తుకుంటున్నాయి. ఏది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది, ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది పోయింది. ఎకలాజికల్ బ్యాలెన్స్ పోయింది అని అంటే భూమి మీద మనిషి బ్రతకడానికి ఎలాంటి వాతావరణం కావాలో అది కోల్పోయింది. అంటే భూమి యొక్క సహనం కోల్పోయింది. సహనం కోల్పోయాక ఏమవుతుంది? వేడి పెరుగుతుంది, వర్షాలు టైం కాని టైంకి కురుస్తున్నాయి, పంటలన్నీ నాశనం అవుతున్నాయి. ఉన్నోడు అవ్వాలని ఆలోచిస్తున్నాడు కానీ అసలు మనం బ్రతికుండాలి కదా, మన ఆయు ప్రమాణమే తగ్గిపోతుంది కదా. అంటే వాళ్ళు చెప్పే వెర్షన్లో అడవులు కొట్టి ఇక్కడ కూడా మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి దీన్ని గ్లోబల్ వార్మింగ్ అవ్వదు అని అంటుంటారు. గ్లోబల్ వార్మింగ్ అవ్వదు అని అంటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే దేశం మొత్తం మీద అడవి యొక్క విస్తీర్ణత ఎంత ఉంది? 21 ఉంది చిల్లర. మన స్టేట్లో దాదాపు ఈ తెలంగాణకు హరితహారం స్కీము ఎప్పుడు అయితే ఈ పథకం పెట్టారో అంటే 2 yearsకి ఒకసారి అటవీ విస్తీర్ణం యొక్క లెక్కలు జరుగుతాయి. 2021 లెక్కల ప్రకారం 672 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ విస్తీర్ణం పెరిగింది తెలంగాణ స్టేట్కి. అంటే 1.6 మేబీ, ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ, అంత విస్తీర్ణం పెరిగింది. దట్ ఈస్ ద వెరీ గ్రేట్ ఎఫెక్ట్ వర్క్ అవర్ టోటల్ ఆల్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. స్వయంగా మంత్రి గారు, స్వయంగా మా డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ గారే ఈ విషయాన్ని ప్రస్తావించి మరి 50% స్టాఫ్ మాత్రమే ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. 50% స్టాఫ్ వేకెన్సీస్ అలాగే ఉన్నాయి. అయినా కూడా 50% స్టాఫ్తోని ఇంత ఎఫర్ట్ చేసి తెలంగాణలో ఇంత విస్తీర్ణం పెరిగేలాగా మీరు మొక్కలు పెంచారు అని చెప్పేసి తెలంగాణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మెచ్చుకొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. మీరు చెప్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో హరితహారం వల్ల గ్రీనరీ పెరిగింది, దానికి ఎవరు కాదన్నట్లేదు. మిగతా స్టేట్లతో పోల్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ నెంబర్ 1 ఉంది. అయితే సెకండ్ స్టేట్ గ్రీనరీని పెంచడంలో సెకండ్ స్థానంలో తెలంగాణ ఉంది. ఆ ఎఫెక్ట్ ఎవరి వల్ల వచ్చింది సార్? మా మీద ఎన్ని దాడులు జరిగినాయి, మేము ఎంత కష్టపడ్డాం, మేము ఎంత హార్డ్ వర్క్ చేసినాం. ఇన్ని చెట్లు మా కోసమా? ఈ చెట్లు పెంచుకొని మేము ఇంటికి తీసుకెళ్తున్నామా? ఈ చెట్లు పెరిగితే ఇక్కడ పెరిగే భూగర్భ జలాలు మేము బోర్లు వేసుకుంటామా? అంటే వాళ్ళు కూడా ఇక్కడ పండించి బతకాలి కాబట్టి అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? మేమేమంటామంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తాం మేము ఫస్టే. ఎవరికి రెవెన్యూ భూమి ఉంది, ఎవరికి రెవెన్యూ భూమి లేదు, నాన్ ట్రైబ్స్ ఎవరు, ట్రైబ్స్ ఎవరు, 2005 కంటే ముందు ఎవరు చేసుకుంటున్నారు, 2005 కంటే తర్వాత ఎవరు చేసుకుంటున్నారు అనేది మేము అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తాము. రిచ్చా, పూరా, మంచ, చెడ, ఆడ, మగ అన్నీ మాకు కూడా హ్యూమానిటీస్ ఉంటాయండి, మాకు కూడా మోరల్ వాల్యూస్ ఉన్నాయి. మేము అన్నీ ఒక చట్టాలు మాత్రమే కాదు, ఒక మానవత్వంతో కూడా ఆలోచించి
మేము ఈ రిట్రైవల్ అనేది ప్రాసెస్ చేస్తాము. అంటే మీరు కష్టపడి వేస్తున్నారు, మీరు అన్నట్లుగా ఇది ప్రకృతి భావితరాల కోసం సంపద మీరు అవును, కష్టపడి చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఇది మీకోసం లేదంటే మీ ఇంటి వాళ్ళ కోసం చేసేది కాదు ఇది. కానీ ఈ ప్రక్రియలో మీ మీద దాడులు ఏం జరిగాయి ఎప్పుడు ఇంతకుముందు? అంటే శ్రీనివాసరావు గారి హత్య కాకముందు కానీ చాలా సార్లు జరిగాయి సార్, చాలా సార్లు జరిగాయి. ఇప్పుడు మీకు జరిగిన ఒక అనుభవం మాకు జరిగిన అనుభవం, నా బీట్లోనే నేను చాపరాలపల్లిలో చేసేటప్పుడు 25 హెక్టార్ ప్లాంటేషన్ వేస్తే తెల్లారుజామున 4 గంటలకి గొడ్లన్నీ తీసుకొచ్చి ప్లాంటేషన్లో వదిలేసిండ్రు. ప్లాంటేషన్లో వదిలేసేసి మళ్ళీ 6ంటికి తోలుకొని పోయి మళ్ళీ ఇళ్ళ దగ్గర కట్టుకున్నారు. మేము నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఇదే యాక్టివిటీ చేసిండ్రని చెప్పేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము ఆ టైంకి ప్లాంటేషన్కి వెళ్తే నా మీద అటాక్ జరిగింది. అట్లా ఒక 3 ఇయర్స్ ప్లాంటేషన్ చేస్తే 3 టైమ్స్ నా మీద అటాక్ జరిగింది. మేము అప్పుడు ఎలాగో మేనేజ్ చేసుకొని వచ్చినాం. అట్లా మా మీద అటాక్స్ చాలా జరిగినాయి. నా మీదే కాదు, ఒక హారిక మీద కావచ్చు, దేవి మీద, శారదా మేడం మీద, ఇంకొక బీట్ ఆఫీసర్ మీద, సెక్షన్ ఆఫీసర్ల మీద ఎన్నో దాడులు జరిగినాయి, దెబ్బలు తగిలినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. అయినా కూడా అవి చిన్న చిన్న ఇన్సిడెంట్స్. మనం ఎందుకంటే మనం వృత్తి ధర్మం, అది ప్రకృతిని కాపాడటం వృత్తి ధర్మం. మనం ఒక సమాజం కోసం చేస్తున్నాం అన్న ఉద్దేశం. మా డిమాండ్ ఏంటంటే సార్, మేము ఇప్పుడు ఐటీడీఏ ఉంది సార్. ఐటీడీఏ అంటే ట్రైబల్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది. ట్రైబల్స్ అంటే ఎవరు సార్ తెలంగాణలో? అవును, బయట నుంచి వచ్చిన వాళ్ళ, లోకల్లో ఉన్న ఎస్టీసా? అంతే కదా సార్. మరి అలాంటప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయ్యారు వాళ్ళు. ఛత్తీస్గఢ్ స్టేట్లో బీసీలు, ఎస్టీలు కూడా కాదు. ఒకవేళ ఎస్టీలు అయినా కూడా మన తెలంగాణ స్టేట్లో వాళ్ళు ఎస్టీలు అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించినట్టు ఏదైనా జీవో కానీ చట్టాలు కానీ ఉన్నాయా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ట్రైబ్స్ అవుతారు? కానీ వాళ్ళు ట్రైబల్ కాదు అని మీరు చెప్తున్నారు, చట్టాలు కూడా గుర్తించట్లేదు. మీరు అన్నట్లుగా ఛత్తీస్గఢ్లోనో లేదా ఇంకో వేరే స్టేట్లో బీసీలు ఇక్కడ ఎస్టీలుగా గుర్తించాలంటున్నారు. లోకల్ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఆపి ఉంటే అసలు ప్రజల్లోనే ఆ వ్యతిరేకత వచ్చి ఉంటే మీకు ఇబ్బంది ఉండేది కాదు. మరి ప్రజలు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే దాంట్లో మెయిన్ రీజన్ కూడా ఉంది సార్. వీళ్ళు ఏం చేశారంటే వచ్చి డైరెక్ట్గా ఊళ్ళల్లో స్థిరపడలేదు సార్. ఎక్కడో ఇంటీరియర్ ఫారెస్ట్లో ఎక్కడో ఒక మూలన, అంటే ఎక్కడ వాగులు ఉంటాయో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటుందో, ఎక్కడో చాలా డెన్స్ ఫారెస్ట్లో వాళ్ళు వచ్చి ఉండి బ్రతకడం అనేది జరిగింది. అక్కడ ఒక 10-20 ఇళ్ళు అయ్యేదాకా కూడా ఇక్కడ లోకల్ ట్రైబ్స్కి ఫలానా వాళ్ళు వచ్చారు, ఉంటున్నారు, బతుకుతున్నారు అన్న విషయము బయటికి వెలుగులోకి రాలేదు. వచ్చిన తర్వాత కూడా అడ్డుకోవాలి కదా. అడ్డుకోవాలంటే ఎవరైనా బతకాలి కదా, హ్యూమానిటీ అనేది ఉంది కదా సార్, ఎవరైనా బ్రతకాలి. ఇప్పుడు మేము కూడా వాళ్ళని చంపేయమనట్లేదు. మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళి, అంటే పోలీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ పథకాలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఈ స్టేట్ ట్రైబల్స్ కానప్పుడు వాళ్ళకి పథకాలు ఎలా ఇస్తున్నారు? పొద్దున లెగిస్తే మేము ఇక్కడ ట్రైబ్స్కి ఏదైనా అయితే హాస్పిటల్కి వెళ్ళాలా, కానీ వాళ్ళకి మొబైల్ అంబులెన్సే వస్తుంది, వాళ్ళే తీసుకెళ్తారు, మెడిసిన్స్ వాళ్ళే తీసుకొస్తారు, దుప్పట్లు వాళ్ళే ఇస్తారు, నీళ్లు ఎక్కువ దూరం నుంచి మోసుకోవద్దు, తోసే క్యాన్లు ఇస్తారు, నడువద్దు సైకిళ్ళు ఇస్తారు. ఎవడన్నా వచ్చేవాడు పోయేవాడు, బర్త్డే ఉన్న, యానివర్సరీ ఉన్న వచ్చి పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు అసలు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి అడవి తప్ప వేరే ప్రపంచం లేదు. కరెక్టే, అడవి తప్ప వేరే ప్రపంచం లేదు. పొద్దున లెగిస్తే అడవి నరకటంతోనే వాడి దినచర్య స్టార్ట్. మరి దానివల్ల ఎవరికి థ్రెట్? అడవి నరకటాన్ని ఎవరు వ్యతిరేకిస్తారండి? ఫారెస్ట్ వాళ్ళమే కదా, అంటే మేము వాళ్ళకి యాంటీనే కదా. మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళ వల్ల థ్రెట్ లేదు. కానీ వాళ్ళకి విలన్లు వేయరు, మిగతా డిపార్ట్మెంట్లు అందరూ హీరోలు అయ్యారు. అది సార్ నేను అనేది, నా బాధ అది, నేను చెప్పేది అదే. వేరే అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదండి. నేనైతే సీఎం కేసీఆర్ గారు మేము ఇంత తీవ్రంగా మా నిరసనని మేము తెలుపుతున్నాము. అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదండి. మాకు ఏదైతే సమస్య వచ్చిందో ఇలాంటి దాడులు ఇంకా జరగకూడదని ఈ గవర్నమెంటు మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని మా దగ్గరికి చర్చించి వాటికి ఏదైతే ప్రత్యామ్నాయం ఉందో దానికి సొల్యూషన్స్ అనేవి చూపించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే గొత్తికోయాసున్నారో వాళ్ళకి
ప్రభుత్వం మీద దాడులు చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఊళ్ళో వస్తే కొట్టేయండి, వాళ్ళ మీద దాడులు చేయండి అనేసి అట్లా పోస్టులు పెట్టడం, వాళ్ళని అట్లా ప్రోత్సహించడం, దాడులకు ప్రోత్సహించడం చాలా చాలా తప్పు సార్ అది. మేము కూడా మనుషులమే కదా. పోనీ మేము పని చేస్తున్నాం, మేము ఎవరి కోసం పని చేస్తున్నాం? ఇప్పటి వరకు బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ యొక్క వెర్షన్ విన్నాం. ఇంకా సీనియర్ బీట్ ఆఫీసర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మహిళల ప్రవేశం వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఆఫీసర్ ప్రస్తున్నారు. ఆవిడకి తన సర్వీస్లో ఎదురైన కష్టాలు, నష్టాలు, ఇటీవల జరుగుతున్న ఇష్యూస్ మీద ఆవిడ అభిప్రాయం ఏంటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, చెప్పండి. ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ బ్యాచ్లో మీరు వచ్చారు. అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. అప్పటికి ఇప్పటికి మీ మీద జరిగిన దాడులు కానీ మీరు ఏ విధంగా వాళ్ళని అటాక్ చేస్తుంటే వాళ్ళు తప్పించుకుంటారు? అంటే నేను 2002లో వచ్చానండి. 2002 నుండి మేము ఇదే ఈ ప్లాంటేషను అంటే అప్పుడు ఈ గుత్తికోయ అసలు లేరండి అప్పుడు. తర్వాత లోకల్ ట్రైబ్సే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. మేము కూడా ఇప్పుడు మా హయ్యర్ అఫీషియల్ నుండి మాకు ఆర్డర్స్ వస్తే ప్లాంటింగ్ చేయమనంటే అప్పుడు చేసేవాళ్ళం. ఆ ఊరు నుండి మాకు భయంకరమైన వాళ్ళు చాలామంది జనాలు వచ్చేవాళ్ళు. ఒక చోట మేము మా స్టాఫ్ అందరం వెళ్ళేసి అక్కడ ఉంటే వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని అంటే వాళ్ళు అక్కడే వంట వార్పు చేసుకొని ఒక షిఫ్ట్ వైజ్గా వాళ్ళను తీసుకొచ్చి అట్లా ఉండడం. మేము వాళ్ళను అంటే అట్లా చెయ్యొద్దు అట్లా అనేసి మేము పక్కకు తీసుకురావడం అవన్నీ చేస్తున్న తరుణంలో మాకు ఏంటంటే బాగా భయంకరంగా అంటే వాళ్ళు విచక్షణ రహితం కోల్పోయేసి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇట్లనే చేస్తూ ఉంటారు, మమ్మల్ని భూమి దక్కనియరు అని చెప్పేసి బట్టలు చింపడాలు కానీ, కారం పొళ్ళు కళ్ళలో పోయడం కానీ, కర్రలతో కొట్టడాలు కానీ అవన్నీ చేసినా కూడా ఈ ప్రకృతిని మేము రక్షించాలి, ఈ పోయిన అడవుల్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పేసి మేము ఏదైనా సరే దాన్ని తట్టుకొని మేము రిట్రైవ్ చేసి ప్లాంటేషన్స్ వేసి మేము సక్సెస్ఫుల్గా మేము చేసాం. సాధారణంగా మీరు చెప్తున్న ఇష్యూ ప్రకారం కొన్ని పోడు భూముల్లోకి ఆక్రమించుకున్నప్పుడు మీ స్టాఫ్ అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళకన్నా ముందు లేడీస్ని పెడతారు. ఆ వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీరేం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు మగ అని చూడరు. అయితే ఆ లేడీస్ ఏం చేస్తారంటే జెంట్స్ ఒకవేళ వస్తే వాళ్ళ మీద వేరే కేసులు బనాయించడం ఇది అవుతుందని చెప్పేసి మేము లేడీస్ స్టాఫ్ ముందు మేము ఇద్దరమే ఉండేవాళ్ళము. మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. మా వెనకాల మా ఆఫీసర్స్ మమ్మల్ని మంచి కోఆపరేషన్ చేసేవాళ్ళు. బాగా మమ్మల్ని మేము కూడా తనులు తినేవాళ్ళం, మాకు కూడా రక్తాలు వచ్చేవి. కానీ ఇంత దారుణంగా అయితే చేయలేదు. శ్రీనివాస్ సార్ని ఇట్లా చేసినట్టయితే అట్లా. మీ సర్వీస్లో అటువంటి సంఘటన బాగా గుర్తుండిపోయింది ఒకటి ఉందా? ఇటువంటి సంఘటన అంటే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు అటాక్ చేయడం, అందులో అలాంటి ఒక చిన్న వాతావరణం ఉంటుంది. వార్ వాతావరణం ఉంది సార్. ఇది ఇక్కడే మన కొత్తగూడెం క్రాస్ రోడ్ దగ్గరే. అక్కడ వాళ్ళు గిరిజనులు, నాన్ ట్రైబ్స్, ముందు గిరిజనులు పెట్టేవాళ్ళు, నాన్ ట్రైబ్స్ గిరిజనులను పెట్టేసి వాళ్ళు ఇది చేస్తూ ఉంటే ఆ యాక్టివిటీస్ వాళ్ళు షిఫ్ట్ వైజ్గా ఆటోలల్లో మ్యాజిక్లల్లో వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు అలసిపోవడంతో చేసేది ఉద్యమం మేమే, ఒక్క ఫారెస్ట్ వాళ్ళమే చేసేది మేము షిఫ్ట్ వైజ్లో కూడా కాదు, ఎప్పుడు అక్కడే 24 గంటలు మేము అక్కడే ఉండేటోళ్ళం. మేము కూడా వాళ్ళతో పాటే ఉండేటోళ్ళం. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని మా వీళ్ళు లేడీస్ అని చెప్పేసి అంటే మా బట్టలన్నీ చింపి కళ్ళలో కారం అట్లా అవన్నీ చేస్తే వీళ్ళు రారు అన్న భావనలో మమ్మల్ని అట్లా చేసేవాళ్ళు. అయినా సరే మేము అన్నీ తట్టుకొని కూడా మేము ఆ భూమి మేము స్వాధీనం చేసుకున్నాము. అది మా చేతిలోనే ఉందండి. శారద అనే పేరు చెప్పగానే ఒక రెబల్, ఒక సింగం అనే ఒక పేరు ఫారెస్ట్లో వినిపిస్తుంటుంది. ఇటువంటి అటాకులకి మీరు ఏ విధంగా చేస్తారు? అంటే ముందు మాటలతో కంట్రోల్ చేస్తారా, లేదు డైరెక్ట్ మీరు కూడా వాళ్ళతో రా అంటే రా అని చూసుకుంటారు? లేదండి, మేము వాళ్ళని చాలా సహనంగా వాళ్ళకు చెబుతూ ఉంటాం. వద్దమ్మా మీకు కేసులు అవుతాయి, మీరు ఇట్లా వద్దు, మీరు కేసులు అయ్యి మీరు జైల్లోకి వెళ్తారు, తర్వాత మీ పిల్లలు మీ భర్తలు మీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మీరు వాళ్ళు
అంటే సాయంత్రం ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు కనపడపోతే వాళ్ళు చాలా బాధపడిపోతారు. మీరు ఇట్లాంటి పనులు చేయకనేసి మేము చాలా కొన్ని సందర్భాల్లో వాళ్ళను అట్లా సంజాయించి పంపించినాం. కొన్ని సందర్భాల్లో అంటే అది నాన్ ట్రైబ్స్ ఎప్పుడైతే వాళ్ళ దాంట్లో ఉండి ఇది చేస్తూ ఉంటారు కదా, ప్రోత్సాహం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఆగరు. వాళ్ళని ఏం చేస్తామంటే అన్ని చాలా భయంకరమైన స్ట్రగుల్తోని వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఎత్తి మేము జీబులలో కూర్చోబెట్టి స్టేషన్ వరకు తీసుకెళ్తే అప్పుడు వాళ్లకు తెలుస్తుంది, అయ్యో అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు వినలేదే, ఇప్పుడు ఈ బాధ వచ్చింది అనేసి అప్పుడు ఏడ్చేవాళ్ళు. అప్పుడు ఆ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మాబ్ జరిగినప్పుడు మాబ్ అంతా పడుతుంటారు మీరు చెప్పినట్లుగా, మీ చేతిలో వెపన్ ఉండదు, ఒక లాఠీ ఏదో ఉంటుంది, సరైన వెహికల్స్ కూడా ఉండవు. మీరు అన్నట్లుగా 2002 బ్యాచ్లో 2-3 ఉండేవారు. ఇంతమందిని ఎలా కంట్రోల్ చేసేవారు? మా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు సార్, మా రేంజ్ ఆఫీస్, మా హయ్యర్ అఫీషియల్స్, మా సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, జెంట్స్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మమ్మల్ని కూడా చూసుకుంటూ. అయితే ఒక సంఘటన ఏంటంటే, నేను అప్పుడు ఇట్లా యూనిఫామ్ చుడిదార్ వేసుకొని వెళ్ళాను. అయితే అక్కడ వాళ్ళు ఎక్కడ చూసినా నేనే వెళ్తానండి. ఎక్కడైనా పోడు భూముల్లో ఇట్లా గొడవలు స్ట్రగుల్స్ అవుతున్నాయి అంటే నేను అక్కడికి నన్ను వెళ్ళేవారు. అయితే అప్పుడు వెళ్తే ఒక చున్నీ ఉండేది. ఆ చున్నీని ఏం చేశారంటే ఒక ఆవిడ ఇట్లా పెట్టుకొని ఇట్లా నన్ను ఉరికి అట్లా పెడతారు, అట్లా పట్టి లాగేస్తున్నారు. చూసేసరికి నీ 2 చేతులు పెట్టినా నా చేతులు కూడా లోపలికి రానివ్వలేదు. అప్పుడు మా సార్ వాళ్ళందరూ వచ్చి అసలు వాళ్ళందరినీ చెదరగొట్టి అప్పుడు ఈ చున్నీని బయటికి తీయాల్సి వచ్చింది. అంత స్ట్రగుల్ చేస్తున్నాం. ఆడపిల్లలం కదా, మగవాళ్ళం సమానంగానే కాకుండా చాలా చాలా బాధలు పడుకుంటూ మేము చేస్తున్నాం. రాత్రుల సమయంలో పెట్రోలింగ్ కానీ ఇటువంటి విషయాల్లో ఏమైనా ఎదురవుతుంటాయా కష్టాలు? రాత్రి సమయంలో ఏమి కష్టాలు ఏమి కావు. కాకపోతే ఏదన్నా వీళ్ళు ఏంటంటే అఫెండర్స్ ఉంటారు కదా, అంటే స్మగ్లర్స్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు మేము వాళ్ళతో వెళ్ళి మేము ఎలా కంట్రోల్ చేయాలి, టీం వర్క్తోనే ఉంటాం మేమంతా. రాత్రి పూట ఒక్కొక్కళ్ళ లేడీ అయితే వెళ్ళము. మీరు చెప్పినట్లుగా ఇది మీ ఇంటి కోసం లేదా వేరే వాళ్ళ కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రభుత్వ ఆస్తి అనేది నెక్స్ట్ తరాని కోసం అందించడానికి మీరందరూ కష్టాలు నష్టాలు పడుతూ వాటితో వీటితో మాట్లాడిపించుకుంటూ తన్నులు తింటూ కాపాడుతున్నారు. అంత త్యాగం చేస్తున్న మీ డిపార్ట్మెంట్లో శ్రీనివాసరావు గారు సంఘటన తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాం అనిపించిందా, లేదు ఇంకా కష్టపడి ఖచ్చితంగా ఈ సంపదను కాపాడదామని నిర్ణయం తీసుకున్నారు? అట్లా ఒకసారి అంత డేరింగ్ డాషింగ్ ఉన్న సారు అంటే ఆయన మీద మాకు అందుకు అంత ప్రేమ అంటే ఆయనకు బాగా డేర్ చేసేవాడు, ఎవరినైనా ఎదిరించే సార్. ఆయన చాలా ఇంటెలిజెంట్ సార్ అతను. అందుకోసమే అంత మంచి సార్ మేము పోగొట్టుకున్నాం అనేసి. అలా కాకుండా ఇంకా మాకు కసి బాగా పెరిగిపోయింది. మేము ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఇట్లాంటి ఈ పోడు కాకుండా చూసుకోవాలి. నిరంతరం మేము తిరుగుతూనే ఉన్నాం. అయినా సరే ఇది ఆగట్లేదు. కాకపోతే రాజకీయ ప్రోద్బలంతో ఇది ఎక్కువ మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో మాకు చుట్టుపక్కల ఉన్న ఈ గిరిజనులతో మాకైతే ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మేము చాలా మంచిగా వాళ్ళతో కలిసిపోయి మంచిగా మాట్లాడుకుంటూ మా డ్యూటీ. శ్రీనివాసరావు గారు వచ్చే తర్వాత శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని చూస్తే ఏమనిపించింది? చాలా బాధాకరమైన విషయం. చిన్న పిల్లలు సార్, వాళ్ళ ఊహ ఇప్పుడే వస్తుంది. ఈ తరుణంలో వాళ్ళ నాన్న లేడు అని అంటే వాళ్ళకు చాలా అసలు వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు ఇంకా మెచ్యూర్ కాలేదు. తరువాత ఊహ వచ్చే కొద్దిగా తర్వాత తెలుస్తుంది వాళ్ళ నాన్నగారు లేరు, మాకు ఉన్నది అమ్మ అనేసి. ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ఈ భూములు ఈ రిట్రైవల్ ఈ డిపార్ట్మెంట్ కోసం మా నాన్న ప్రాణత్యాగం చేశారని అప్పుడు వాళ్ళకు తెలివి వచ్చి అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లలు గర్వంగా ఫీల్ అవుతారు, 10 మందికి చెప్పగలరు మా నాన్న ఈ రకంగా అమరుడయ్యిండు అనేసి. బార్డర్లో సైనికులు ఎలాగో ఫారెస్ట్ డిపార్ట్మెంటు మేము అలా చేస్తుంటాం. వాళ్ళు బార్డర్లో సైనికులు ఎట్లా అయితే కాపలా కాస్తుంటారో మేము ప్రపంచం త్రోవట్టు ప్రజానికం బ్రతికినంత కాలం అందరికీ ఆక్సిజన్ అందించడం కోసం మేము చాలా దేనికైనా మేము సిద్ధపడి
వాళ్ళకు తెలియదు, ఇప్పుడు తెలియదు, తర్వాత అయినా తెలుసుద్ది. ఈ లోపు మనం దీన్ని ఇట్లనే మనం కష్టమో సుఖమో ఏదైనా చేసుకుంటూనైనా ఈ ఈ అడవులు అనేది మనం కాపాడుకుంటూ వాళ్ళకి ఉంచాలి అనేది అదే తపనతోని ఏదైనా సరే మా ప్రాణాలు పోయినా కానీ మేము దీన్ని ఇట్లా కాపాడాలి, ఇలా పెంచాలి అన్న భావనతోనే మేము చేస్తున్నాం సార్. శ్రీనివాసరావు గారి సంఘటన తర్వాత డెడ్ బాడీ చూడగానే మీకు ఏమనిపించింది? చాలా బాధగా అనిపించింది, ఏడ్చాము. నేను ఆయన దగ్గర చేశాను. ఎక్కడైనా సరే చాలా మంచి వ్యక్తి, ఏడ్చాను సార్. చెప్పుకోలేము ఇంకా బాధ అనేది, అయ్యో ఇంత మంచి ఆఫీసరు పోగొట్టుకున్నామే అన్న బాధ. మేము వచ్చాము చాలా దూరం నుండి కూడా ఆయన ఇంటికి వెళ్ళి చూసాము. ఆయన ఎక్కడున్నాడో అక్కడ కూడా వెళ్ళి చూసాము. 1-2 సార్లు అంటే నేను ఆయన దగ్గర డ్యూటీ చేయకపోయినా ఆయన నన్ను పిలిచి, అంటే ఎక్కడైనా 2004లో 5లో 6లో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మేము ఇట్లా చేసేదాన్ని. మొత్తం ఆయన బాగా మంచిగా అంటే చూసేవాడు సార్. అందువల్ల చాలా బాధ అనిపించింది. కానీ అటవీ డిపార్ట్మెంట్లో, మీ డిపార్ట్మెంట్లో ఆయుధాలు ఇస్తేనే అడవిలోకి వెళ్తాం అనేది ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఆయుధాలు ఇన్ని సంవత్సరాలు మాకు ఆయుధాలు లేకుండానే మేము ఇది చేసాం సార్. అప్పుడు పరిస్థితులు అప్పుడు ఇట్లా లేవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. గొత్తి కోయాసు వచ్చాకనే ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మేము ఏ ఆయుధాలు లేవు, ఏ స్టేషన్లు లేవు, ఏమీ లేవు. ఎప్పుడైతే గొత్తి కోయాసు వచ్చారో అప్పటి నుండి మాకు ఈ థ్రెట్ అనేది ఊహించని విధంగా జరిగింది. ఇది గొత్తి కోయాసుని వాళ్ళ ఊర్లకు పంపించేస్తే, వాళ్ళ రాష్ట్రానికి పంపించేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు సార్. మేము మంచిగా చేసుకుంటాం. శారదా గారు చెప్పినట్లుగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆయుధాలు కాదు. ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాలు అందరూ కలిసి కూర్చుంటే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. అయితే ఇంకా మనతో మాట్లాడడానికి దేవి గారు ఉన్నారు. దేవి గారు ఒక డిమాండ్ ఏంటి, దేవి గారు ఈ సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నట్టు తెలుసుకుంటాం. దేవి గారు చెప్పండి. శ్రీనివాసరావు హత్యని మీరు ఏవే కోణంలో చూస్తున్నారు? అది చచ్చన దారుణమైన హత్యని మీరు ఎలా ఖండిస్తున్నారు? అది చాలా దారుణంగా చేసిన హత్యనే సార్. ఇది మరి అంత కిరాతకంగా చంపడం అంటే అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకైతే. నా దగ్గర కూడా మొత్తం గుత్తికోయేసే ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను వాళ్ళ గురించి. అంటే వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తారా? మనం వెళ్ళగానే చేస్తారా లేదా డైరెక్ట్గా రాళ్ళతో కొడతారా? సార్ ఫస్ట్ మనం చూస్తాము, వాళ్ళు లొకేషన్ చూస్తాం. ఫస్ట్ అయితే నేను వెళ్ళిన లొకేషన్ చూసాను. ఫస్ట్ నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది. తర్వాత ఒక 2 months అట్లా మళ్ళీ వెళ్తాను కదా, అప్పుడు పరిస్థితి ఇంకో రకంగా ఉంది. ఏంటంటే ఎంక్రోచ్మెంట్ ఉంటుంది, షికార్ ఉంటుంది. అసలు ఇక ఫారెస్ట్ అనేది టోటల్ చేంజ్ ఉంటుంది. చూశాను, ఒక 2 times చెప్పాను వాళ్ళకి, ఇట్లా చేయకండి బాబు, ఇప్పుడు చేస్తున్నప్పుడు నువ్వు చేయి, నేనేమన్నా నీ జోలికి రాను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. కానీ నువ్వు ఫారెస్ట్ని మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం నేను ఇది చేయవలసి ఉంటుందని చెప్పాను. వినలేదు. తర్వాత ఒకసారి మా హైయర్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి చెప్పాను. ఒకదాన్నే చెప్తున్నాను, వినట్లేదు సార్, మీరు కూడా రండి, FRO సార్, మా DRO సార్ వాళ్ళతో పాటు కలిసి చెప్పాను. సార్ ఇది పరిస్థితి బాబు, మీరు ఉంటే మంచిగా ఉండండి, చేయండి, ఏం మీ జోలికి రాము. కానీ ఇట్లా ఇబ్బంది పెడితే రేపు శాటిలైట్ ఇమేజెస్ మ్యాప్స్ వస్తాయి, కవర్ చేంజెస్ పాయింట్స్ అని వస్తాయి మాకు. అట్లా వస్తే మాత్రం రేపు మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాము మేము. అట్లా 3-4 times అట్లా చెప్పాను, మాట్లాడాను. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా షికార్ ఎక్కువ చేస్తూ ఉంటారు సార్. అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇబ్బంది మీకు అర్థమవుతుంటుందా? తెలుగు దరిదాపు వచ్చి ఉంటుంది సార్ అందరికీ. అయితే ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడరు, ఇట్లనే ఏం చెప్పినా ఇట్లనే నిలబడి వింటూ ఉంటారు తప్ప అసలు ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు వాళ్ళది. అట్లనే నిలబడతారు, ఏది చెప్పరు. ఎవరికి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ దాంట్లో ఒకళ్ళు, వాడిని కలిసి చెప్తాను, బాబు ఇది పరిస్థితి బాగాలేదు, కొంచెం చూసుకోండి అట్లా అంటే మేడం సరే అంటారు. అట్లా వాళ్ళకి చెప్తాం జరుగుతుంది. మహిళ వెళ్ళినా సరే మీరు ఒక ఆడవాళ్ళని చూడకుండా దాడులు చేస్తారా? మహిళ వెళ్ళిన ఆడవాళ్ళు దూరం అసలు అట్లాంటి ఉండదు సార్. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. నేనైతే వాళ్ళ చాలా స్ట్రగుల్ అయ్యా. ఒకసారి ఇట్లా మాట్లాడడానికి రమ్మని పిలిచాను నేను వాళ్ళకు. ఒక 15-20 మంది వాళ్ళు వచ్చారు. నేను మా DRO మా ఆఫీసర్ ఇద్దరం వెళ్ళాం.
ఇద్దరం కలిసి ఇట్లా చెట్టు కింద కలిసి మాట్లాడుతున్నాం. అయితే సార్ మాకు అట్లా ఇట్లా అని మాట ఇట్లా సంఘర్షణ జరుగుతూ ఉంటే సరే ఓకే అని మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి వచ్చాను సార్. వాళ్ళు కొంచెం అట్లా వెళ్ళంగానే చూసా వాడు పక్కన సైడ్లో గన్ను పెట్టుకొని ఉన్నాడు. ఇక ఏం చెప్పలేదు, ఇక వచ్చేస్తాం. ఇక ఆఫీసర్కి వచ్చి చెప్పాను సార్ ఇది పరిస్థితి, గన్ పెట్టుకొని ఉన్నారు, తప్పదు చేయాలి అంతే. కానీ నేను ఎప్పుడు ఏ రకంగానూ భయపడలేదు సార్. ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించి మాత్రమే భయపడతాను, మిగతా ఏ విషయంలో అస్సలు భయపడాను. సింగిల్గానే వెళ్తాను, సింగిల్గానే ఉంటాను, అంతే ఉంటాను. ఓకే, మీ డిమాండ్ ఏంటండి? ఈ సంఘటన జరిగిన తర్వాత మీ డిమాండ్? చట్టాల్లో కొంచెం మార్పులు తీసుకొస్తే బాగుంటుంది సార్. బయట ఊరు నుంచి వచ్చారు సరే, మానవతా దృక్పథం వండనిస్తాం, కానీ వాళ్ళు ఉండే పద్ధతిలో ఉంటే ఎవరికే ఇబ్బంది ఉండదు సార్. షికారు చేయడం, ఎంక్రోచ్మెంట్ చేయడం, ఎట్లా అంటే వాళ్ళ శాడిజం మొత్తం మన మీద చూపిస్తారు. ఈమె ఇట్లా భూమి తీసుకుంది మమ్మల్ని రానివ్వట్లేదు, అట్లనే ఆ కోణంలోనే ఆలోచించి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు ఇది ప్లాంటేషన్ పెట్టామా సార్, మొత్తం గొడ్లు పెట్టేస్తారు, ఈవినింగ్ 6 తర్వాత అట్లా వచ్చేస్తారు పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళకి అన్నీ ఫారెస్ట్ నుంచే కావాలి, ఇప్ప పూలు ఏరుకుంటారు, ఇప్ప పూలు కోసుకుంటారు, ఇప్ప చెట్టుని మాత్రం ఏం చేయరు, మిగతా ఏ చెట్టు ఉండనియరు, ప్రతి చెట్టుని గర్లింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఎంక్రోచ్ అయిన స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మీకు చిన్న చిన్న ఘర్షణలు జరుగుతాయి. ఆ ఘర్షణలు జరిగే సమయంలో మీరు కొంతమంది కొడతారనుకుందాం. కొట్టినప్పుడు వాళ్ళకి మానవ హక్కులు ఉన్నాయి, ఆ హక్కులో ఉల్లంఘన అని జరిగిందంటూ కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, మీరేమంటారు? అట్లా అసలు ఆర్గ్యూ చేయను, అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే చేయను సార్. ఏదైనా డైరెక్ట్ మాట్లాడతాను, చెప్తాను, అట్లానే కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ అక్కడ దాకా వస్తే మాత్రానికి అక్కడ క్లోజ్ చేసేసి వస్తాను. మీరు ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు? చేయను, చేయను సార్. ఎందుకు, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనుషులమనే చూస్తాము, కానీ వాళ్ళ సైకోయిజం మన మీద చూపిస్తూ ఉంటారు. నా సార్ రీసెంట్గా ప్లాంటేషన్ పోయిన సంవత్సరం ఇప్పుడు మొన్న జూలైలో సార్ ప్లాంటేషన్ వేద్దామని మొత్తం ఏరియా రెడీ చేశాను, వెహికల్స్ అన్నీ వచ్చేసాయి, జనాలు అందరూ వచ్చేసారు, మొత్తం అలైన్మెంట్స్ అన్ని మేము మొత్తం వర్క్ చేసేసాం. ఒక 22,000 ప్లాంట్స్ ప్లాంటేషన్కి చేరుకున్నాయి మొత్తం నాది. లైక్ సపోర్టింగ్ స్టేక్స్ అని, అలైన్మెంట్ స్టేక్స్ అని అన్నీ పెట్టేశాను. ఒక 50 మంది అక్కడ మొత్తం దింపేశాను జనాల్ని. నెక్స్ట్ డే నుంచి అంటే కంటిన్యూ అవుతుంది, ఇంకా బాగా ఎక్కువ ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి, మొక్కలు వేయాలనుకుని నైట్కి అంటే 100 మంది వచ్చారు సార్. వాళ్ళు లేడీస్ మొగళ్ళు వచ్చేసి వాళ్ళని అందరినీ బాగా తిట్టి ఇబ్బంది పెట్టి వరుసగా ఇట్లా కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇక్కడ కత్తి పెట్టి బెదిరించారు లేబర్, ఇక్కడ మొక్కలు వేస్తే బాగుండదని. ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క లేకుండా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారు. పొద్దున 4 నాకు వాచర్ ఫోన్ చేశారు, మేడం ఇది పరిస్థితి, మన పరిస్థితి. ఇక నా పరిస్థితి ఎట్లా అంటే సార్ అది ఇక తట్టుకోలేను, చెప్పలేను. అంతా అసలు చాలా ఇబ్బంది పడ్డా. ఏంటి ఇది నా కోసమే నేను చేస్తున్నానా, ఎందుకు ఇట్లా అన్నట్టు చాలా ఇబ్బంది పడి సార్కి చెప్పాను, ఇది పరిస్థితి సార్, ఇదంటే నువ్వు వెళ్ళకు, ఆగు, ఉండు, నేను వస్తాను. మీరు ఇక్కడ గుత్తుకోయల సమస్య వల్లే ఈ అడవిని మొత్తం పూర్తిగా ధ్వంసం అవుతుంది మీరు చెప్తున్నారు. కానీ కామారెడ్డి, మంచిర్యాల లాంటి జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులే మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల మీద దాడులు చేస్తున్నారు, వాటిని మీరు ఏ కోణంలో చూస్తారు? రాజకీయ నాయకులే సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తారు, అట్లా అందరూ ఉన్నారని చెప్పలేను సార్. ఎవరో ఒక రాజకీయ నాయకులు, కామారెడ్డి లాంటి సంఘటనలు ఉన్నాయి కదా సార్, ఎవరు రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటారు, కానీ అందరూ అలా ఉన్నారని అయితే చెప్పలేను నేను.